ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడు సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేమిటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్పులు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సైంటిఫిక్గా అన్నీ ప్రూవ్ కావు. కాబట్టి ఈ యొక్క నరఘోష అనేటటువంటిది మనకి హీరో సుమన్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన చాలా మేధావి, చాలా మంచివారు. మరి నేను ఒక మహోగ్ర తారగా ఎదిగిపోతున్న రోజుల్లో నా పైన చేతబడి చేయించారు అని చెప్పి ఆయన తన సొంత ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అటువంటి మహామేధావి చెప్పినటువంటి ఆయన యొక్క మన ఇంటర్వ్యూని మనం కొట్టి పారేయలేము. మరి దీని అంతటికీ ఏమిటి అంటే నరఘోష, నరదృష్టి. వీళ్ళు ఎక్కడుంటారా నాయన అంటే మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాంపిటీటర్స్గా, రైవల్స్గా తీసుకుంటారు, దిష్టి పెడతారు అని ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకొని పూనకాలు వచ్చేవాళ్ళు, అంజనం వేస్తామనేటటువంటి వాళ్ళు, పురోహితులు, మంత్రగాళ్ళు, ఇలా కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కళ, కపట మంత్రగాళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మీ బంధువుల్లోనే ఉన్నారు, మేము పేర్లు చెప్పాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. సో బంధువుల మధ్య గొడవ పెట్టడమా, ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం వల్ల, వెల్లడించడం వల్ల. ఇవన్నీ పక్కన పెడితే నరదృష్టి అనేటటువంటి వినాయకుల వారి యొక్క ఫోటోలు వస్తున్నాయి, అందరూ ఇంటి ముందు తట్టుకుంటారు. మరి మన గురుగారు అయినటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మరి శ్రీ వైష్ణవులై మరి సాక్షాత్తు మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస్ గారికి బంధువులై వారు కూడా ఈ యొక్క నరఘోష, నరదృష్టి వల్ల మనందరం కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వారి యొక్క వీడియోల్లో చెప్పడం జరిగింది.
ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఒక మనిషి ఒక కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో నలుగురు దాయాదులు పెరుగుతారు. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనల వల్ల కానీ, తన సొంత ప్రతిభతో కానీ, మకర రాశి వాళ్ళు అంతే ఏంటో తెలుసా అండి, అద్భుతమైనటువంటి వాళ్ళు, మంత్రగాడు. బూమ్రా ఇండియాని గెలిపించినటువంటి వాడు, తన మంత్రశక్తి. శని అధిపతి అండి, క్రీడల్లో నెంబర్ 1. క్రీడల్లో పనిచేయాల్సినటువంటి వాళ్ళు సినిమాల్లో, టీవీల్లో పనిచేస్తే ఎట్లా అండి? ఇది కూడా నరకోశ. కాబట్టి అరటిపళ్ళు తినండి బాగా. మకర రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క అరటిపళ్ళు ఎవరండి? గురుగ్రహం. మరి దేవతారాధన చేసేటటువంటి పుష్పాలు, చామంతి పూలు, రోజా ఫ్లవర్లు, ఇవన్నీ కూడా అరటిపళ్ళు, ఇవన్నీ కూడా కదలీఫలం అంటాం. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళంతా కూడా మనము ఏం చేయాలండి? ఇప్పుడు ఎక్కడున్నాడండి గురుడు? 2 జూన్ 2026 సంవత్సరం వరకు షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. శత్రువులందరినీ మిత్రులుగా మార్చుకుంటాడు. చక్కగా మందు పార్టీలు పెడతాడు. బ్రహ్మాండంగా అందరినీ కూడా ఆకట్టుకోగలుగుతాడు. ఒక భూమ్రాలాగా విజృంభిస్తాడు అన్నీ కూడా. అండ్ బ్రహ్మాండంగా శుక్రాచార్యుడు కనిపిస్తూ వీళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పార్టీల్లో ఉంటారు. ఎక్కడ అడ్డు లేదు. మరి మకర రాశి వాళ్ళు క్రమశిక్షణకు మారిపోయారు. శనీశ్వరుడు అంటే ఎవరండి బాబు? డిసిప్లిన్ అంటారు. తోలు తీసేస్తాడు శనీశ్వరుడు, మామూలు పైకి కనబడ్డ అంతే. కాబట్టి యమాగ్రజుడు. అటువంటి మకర రాశి వారికి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు. అప్పుడు శుభ ఫలితాలు. ఇప్పటి వరకు కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి మనకి చక్కటి ఫలితాలు భార్య తరపు కలిసి రావడము, అలాగే పూర్వీకులు, ప్రేమికులు ఎవరైతే, పూర్వ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలుస్తారు. కాబట్టి ఈ యొక్క అష్టమలో ఉన్నటువంటి కేతువు డిప్రెషన్స్కి తీసుకెళ్తాడు. ఇదంతా దేనివల్లండి? నరఘోష, నరదృష్టి. అంటే మనం పూర్వం చేసుకున్నటువంటి పాపాల ఫలితం. డిప్రెషన్కి వెళ్తాడు. అందువలన మనం సెర్చ్ చేసుకున్నటువంటి వీడియో రావట్లేదు అనుకోండి, డిప్రెషన్. ఈ విధంగా చిన్న విషయాలకు కూడా డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. రానున్న కాలంలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు చక్కగా. కాబట్టి ఈ యొక్క ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి సెలవులు దొరుకుతాయి చక్కగా. భార్య పిల్లలతో కొంత సమయాన్ని కేటాయించడానికి బ్రహ్మచారులకు వివాహాలు అవుతాయి చక్కగా. అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా భార్య మీద కోపంతో విడాకులకు వెళ్ళిపోయారండి వీళ్ళు కొంతమంది. మామగారి మీద కోపంతో భార్యల మీద అలా ఆస్తుల వ్యవహారాలు అవన్నీ కూడా కొంతమందికి మీ వ్యక్తిగత చార్టులు చూపించాలి. భార్యాభర్తలు వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి చక్కగా ఒకే ఊరికి ట్రాన్స్ఫర్లు రావడం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళందరూ కూడా చక్కగా శనీశ్వరుడికి అధిపతులు. వాళ్ళే శనులు అంటే జ్ఞానానికి ప్రతీకలు, ధైర్యం, సాహసం, ఔదార్యం వీళ్ళందరికీ కూడా ప్రతీకలు. అటువంటి మకర రాశి వాళ్ళకి మంచి శుభ సమయాలు వస్తున్నాయి. వెయిట్ ఫర్ అప్ టు 5th డిసెంబర్ 2026 వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటిదాకా యోగులే వీళ్ళంతా కూడా, ఋషులే. కాబట్టి ఎక్కడున్నా సరే ఒంటరిగా మరి ఆరాధన చేసుకుంటూ, మరి దైవారాధన చేసుకుంటూ ఉంటారు. దైవారాధన లేనటువంటి వాళ్ళు మనకి మందారాధన చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్తో, వీళ్ళతో. ఇదంతా నరకోశ ఎఫెక్టే. కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే దైవారాధనలో నిమగ్నం అవుతూ ఉంటారు. పరిహారాలు వచ్చేసరికి మకర రాశి వారు కేతువుని జాగ్రత్తగా చూసుకోవాలి. వెరీ డేంజరస్ ప్లానెట్. ఎప్పుడు కూడా ఈ మకర రాశి వాళ్ళు 5 డిసెంబర్ 2026 వరకు కూడా ఖాళీగా ఉండకూడదు, ఒంటరిగా ఉండకూడదు. ఎప్పుడు ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి చక్కగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే గణపతికి చక్కగా గరికి గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ చేసుకుంటూ లడ్డూలు కానీ, కుడుములు కానీ మీరు దానం చేసుకోవడం ద్వారా, నైవేద్యం పెట్టుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.